ఒక విమాన ప్రమాదం, దాని చుట్టూ అలుముకున్న రాజకీయ కుట్రల ఆరోపణలు, అసలు ఈ మిస్టరీ వెనుకున్న నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఒక చార్టర్డ్ విమానం తన గమ్యాన్ని చేరే కొన్ని క్షణాల ముందు కుప్పకూలిపోయింది. సరే, ముందుగా అసలు ఆ విమానం చివరి నిమిషాల్లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం 46 నిమిషాల ప్రయాణంలో అంతా ఎలా తలకిందలైపోయిందో. పొద్దున 8 గంటలకు ముంబై నుంచి బయల్దేరిన విమానం రాజకీయ ప్రచారానికి వెళ్తోంది. కాని అక్కడికి చేరకుండానే ఇలా విషాదంలో ముగిసిపోయింది. చూడండి, కేవలం 21 నిమిషాల్లోనే మొదటిసారి ల్యాండింగ్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత మరో 21 నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మనకు ప్రాథమికంగా తెలిసిన ఫ్యాక్ట్స్ ఇవి. ఈ ఫ్లైట్ ఢిల్లీకి చెందిన విఎస్ఆర్ ఏవియేషన్ అనే కంపెనీది. ఇది 16 ఏళ్ల పాత విమానం. రన్వేకి కేవలం 100 మీటర్ల దూరంలో కూలిపోయింది. పాపం, ఆ ఇంపాక్ట్కి ఇంధన ట్యాంక్ పేలిపోయి పెద్ద మంటలు చెలరిగాయి. చాలా దురదృష్టకరం. విమానంలో ఉన్న 6గురిలో 5గురు ఈ ప్రమాదంలో చనిపోయారు. సరే, ప్రమాదం జరిగింది. కాని అది జరిగిన వెంటనే దీని వెనుక ఉన్న కారణాలమీద 2 వేర్వేరు థీరీలు పుట్టుకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రమాదానికి కారణమేంటి? వాతావరణం బాగోలేదా? లేకపోతే విమానంలోనే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమా? ఇన్వెస్టిగేషన్ మొత్తం ఈ 2 యాంగిల్స్లోనే సాగుతోంది. ఒకటేమో వెదర్ బాగోలేదంటుంటే, ఇంకో థియరీ ఏమో ఫ్లైట్లోనే ప్రాబ్లం ఉందని చెబుతోంది. మొదటి థియరీ ప్రకారం చూస్తే వాతావరణమే విలన్. ఎందుకంటే ఆ రోజు బారామతిని దట్టమైన పొగమంచు కమ్మేసిందట. దీనివల్ల పైలటుకు రన్వే సరిగ్గా కనిపించలేదు. ఈ విషయాన్ని ఆయనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీకి చెప్పాడు. అందుకే ఫస్ట్ ల్యాండింగ్ అటెంప్ట్ని వదిలేసి ఒక రౌండు వేసి మళ్లీ ట్రై చేయమని ఏటీసీ వాళ్లు సలహా ఇచ్చారు. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ మాత్రం ఈ వెదర్ థియరీని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్లు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అంత తక్కువ విజిబిలిటీ ఉన్నట్టుగా ఏమీ కనిపించట్లేదు అంటున్నారు. వాళ్ల అనుమానమేంటంటే, బహుశా విమానం ఇంజిన్ను ఏదైనా పక్షి ఢీకొట్టి ఉండొచ్చు, లేదా ల్యాండింగ్ గేర్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. పైగా ఇదే విఎస్ఆర్ కంపెనీకి చెందిన ఇంకో ఫ్లైట్ 2023లో ముంబైలో క్రాష్ అయ్యింది. సో ఈ అనుమానాలకు ఇంకా బలం చేకూరుతోంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఇది కేవలం ప్రమాదం కాకపోవచ్చు. దీని వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి సీనియర్ లీడరే ఈ విషయంపై మాట్లాడారు. ఇది ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకంగా జరిపించిందేనని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేయడంతో ఈ సంఘటన మొత్తం రాజకీయ రంగు పులుముకుంది. అసలు ఈ ఆరోపణల్లో ఎంత బలముంది అని తెలియాలంటే, ముందు మనం అజిత్ పవార్ ఎవరు, మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన పవర్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. అజిత్ పవార్, ఈ పేరు తెలియని వాళ్లు మహారాష్ట్ర రాజకీయాల్లో ఉండరు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక రాజకీయ మాంత్రికుడు. ప్రముఖ నాయకుడు శరద్ పవార్ మేనల్లుడు. కేవలం ఒక పొలిటీషియన్ మాత్రమే కాదు, మహారాష్ట్ర పాలిటిక్స్లో ఒక సెంట్రల్ ఫోర్స్ ఆయన. ఆయన పట్టు ఏ స్థాయిలో ఉండేదంటే, తన సొంత నియోజకవర్గం బారామతి నుంచి ఏకంగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ ఆయనకెప్పుడూ ఓటమి అనేదే లేదు. ఆలోచించండి. అంతేకాదు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా 1 కాదు 2 కాదు ఏకంగా 6 సార్లు పనిచేశారు. ఇది ఆయనకున్న తిరుగులేని అధికారాన్ని, ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఇక ఆయన కెరీర్ చూస్తే ఎన్నో నాటకీయమైన మలుపులు. 2019లో బీజేపీతో కలిసి కేవలం 80 గంటల ప్రభుత్వం ఏర్పాటు చేయడం అందరికీ గుర్తే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ 2023లో సొంత చిన్నాన్న పార్టీ అయిన ఎన్సీపీని చీల్చి ప్రభుత్వంలో చేరడం. ఇలా మహారాష్ట్ర రాజకీయాలను ఎప్పటికప్పుడు శాసించేంత శక్తి ఆయన స్వంతం. ఓవైపు ఇంత రాజకీయ శక్తి, మరోవైపు అంతే స్థాయిలో అవినీతి ఆరోపణలు, వివాదాలు. ఒకప్పుడు ఆయన మీద 1000 కోట్ల స్కామ్ ఆరోపణలు చేసిన బీజేపీతోనే చేతులు కలిపారు. ఇక అంతే, చేతులు కలిపిన మరుసటి రోజే ఆయనపై ఉన్న కేసులు, జప్తు చేసిన ఆస్తులు అన్నీ మాయమైపోయాయి. ఈ రాజకీయ సమీకరణాలే ఈ ప్రమాదం వెనక కుట్ర ఉందనే సిద్ధాంతానికి బలాన్నిస్తున్నాయి. సరే, ఇన్ని అనుమానాలు, ఇన్ని ఆరోపణల మధ్య ఈ దర్యాప్తు ఇప్పుడు ఏ దిశగా ముందుకు వెళ్తోంది? నిజం తేలాలంటే ఇప్పుడీ 3 స్టెప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ విమానం బ్లాక్ బాక్స్ దొరకాలి. అందులో ఉండే కాక్పిట్ వాయిస్ రికార్డర్,
ఫ్లైట్ డేటా రికార్డర్ దొరికితే ప్రమాదానికి ముందు పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, విమానంలో టెక్నికల్గా ఏం జరిగింది అనే విషయాలు బయటపడతాయి. అప్పుడే ఈ మిస్టరీకి ఒక క్లారిటీ వస్తుంది. సో చివరికి మిగిలే ప్రశ్న ఇదే: ఇది కేవలం ఒక విషాదకరమైన ప్రమాదమా, లేక టెక్నికల్ ఫెయిల్యూరా, లేదా అధికారం కోసం జరిగిన ఒక రాజకీయ కుట్ర? దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకపోవచ్చు. కాని ఒకటి మాత్రం నిజం: ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయాలపై ఒక చెరగని ముద్ర వేసింది.